అక్షయ్ వాళ్ళ అమ్మ తన రూమ్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఆయన అక్కడికి వచ్చి, "ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఆస్తిలో సగభాగాన్ని అక్షయ్‌కి రాసి ఇచ్చేసానని నీకు బాధగా ఉందా ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అక్షయ్‌కి సగం కాదు మొత్తం రాసి ఇచ్చేసినా నేను బాధపడను. కానీ వాడిని వేరుగా చూసారు చూడండి మీరు. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు అక్షయ్ నా కన్న కొడుకు కాదని అందరికీ తెలిసిపోతుంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అవని అటువైపుగా వచ్చి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మా ఆయన వీళ్ళ కన్న కొడుకు కాదా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ మాత్రం, అవునండి ఇప్పుడు అందరికీ మీరు నిర్ధారణ చేస్తున్నారు. అక్షయ్ నా కన్న కొడుకు కాదని అందరికీ తెలియజేస్తున్నారు మీరు ఇలాంటి పనులు చేసి అని చెప్పేసైతే వాళ్ళ ఆయన్ని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం అలా కాదు. అక్షయ్ ఇంట్లో ఉంటే అందరిని బాగా చూసుకోగలడు. అందుకే అక్షయ్‌కే సగం వాటాని ఇచ్చేసి మిగతా వాటాల్ని వీళ్ళిద్దరికీ సర్దుతున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని, అక్షయ్ అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నేను తన కన్న కొడుకుని కాదా అని చెప్పేసైతే అక్షయ్ అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ అమ్మ మాత్రం, అవునండి మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోతే అక్షయ్ నా కన్న కొడుకు కాదని తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అక్షయ్ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అని చెప్పేసైతే అందరూ బాధపడుతూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.